నిరుపేద ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే వైద్య సిబ్బంది నిర్లక్ష్య నిర్వాహకం సామాన్యులకు తలభారంగా మారింది. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా టేక్మాల్లో చోటు చేసుకుంది. తాజాగా ఓ వృద్ధురాలు వైద్యం కోసం పల్లె దవాఖానాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు వెళ్ళింది. ఈ అవ్వ రోగం ఒకటైతే మరో మందిచ్చి సిబ్బంది చేతులు దులుపుకున్నారు. దీంతో కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాల్క ఊడినట్టు అయింది ఈ అవ్వ పరిస్థితి. గ్యాస్ ట్రబుల్ సమస్యతో పల్లె దవాఖానకు వెళ్తే అక్కడ సిబ్బంది దురదకు సంబంధించిన మందు సీసాను వృద్ధురాలు సంగమ్మకు చేతికి ఇచ్చారు. ఇంకేముంది, పాత రోగం నయం కాకపోగా కొత్త రోగం వచ్చి ముసలి ఆగమాగం చేసింది. ఇది మరి ఎక్కడో కాదు, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలోని టేక్మాల్లో మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎలకుర్తి గ్రామ పరిధిలోని ప్రభుత్వ పల్లె దవాఖాన సిబ్బంది నిర్వాహకం ఓ ముసలవ్వ ప్రాణాల మీదకి తెచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముసలవ్వ పేరు పట్లోళ్ళ సంగమ్మ. గత కొన్ని రోజులుగా గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంది. దీంతో ఎలకుర్తి గ్రామ పరిధిలో ఉన్న పల్లె దవాఖానకు వెళ్ళి తన బాధను అక్కడి ఆసుపత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ అక్కడికి సిబ్బంది సంగమ్మ సమస్యకు విరుద్ధంగా దురదకు సంబంధించిన మందు సీసాను ఇచ్చారు. దవాఖానలో ఇచ్చిన మందు తాగిన సంగమ్మ వాంతులు విరేచనాలు అయి తీవ్ర అస్వస్థతకు గురైంది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఉన్న ఫలంగా మెదక్ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.